హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చేస్తే పెన్షనర్స్‌కి ఎంతో లాభం అండి. సో, ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం రిటైర్ అయ్యేటప్పుడు మనం పెన్షన్ ఆప్షన్ అయితే ఇవ్వడం ద్వారా అంటే కమ్యుటేషన్ అండి. సో, కమ్యుటేషన్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా అయితే మన పెన్షన్‌లో గరిష్టంగా 40% మొత్తాన్నయితే అమ్ముకొని అంటే కమిట్ చేసి పెద్ద మొత్తంగా రిటైర్మెంట్ సమయంలో అయితే తీసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, దీనినే మనము కమ్యుటేషన్ వాల్యూ అనైతే వ్యవహరిస్తాము. సో, ఈ విధంగా మన యొక్క బేసిక్ పెన్షన్‌లో 40% గరిష్టంగా అయితే 15 ఏళ్ల పాటు సో, 15 ఇయర్స్ పాటుగా మనము ఆహ్, ఆ పెన్షన్‌లో ఎంతైతే కమిట్ చేస్తామో గరిష్టంగా 15 ఏళ్ల పాటుగా వాళ్ళైతే ప్రభుత్వాలు సో, ఈ కమ్యుటేషన్ కింద అయితే డిడక్ట్ చేస్తారనమాట. మనము 10% చేస్తామా, 20%, 30 మన మన ఇష్టం అండి ఇది. సో, మనం ఎంత పర్సెంట్ కమిట్ చేస్తే అంత వాల్యూ తీసుకొని 15 ఏళ్ల తర్వాత వాళ్ళు ఆ మొత్తాన్ని అయితే మన చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఆప్షన్‌ని ఎంచుకొని పెన్షనర్ గనక మరణిస్తే దీనిని ఫ్యామిలీ పెన్షన్ నుంచయితే తగ్గించరు. కానీ ఇది మాత్రం వస్తుందనమాట. సో, ఫ్యామిలీ పెన్షనర్స్‌కు ఆల్రెడీ 30% వస్తుంది. సో, దాంతో నుంచి మళ్ళీ కమ్యుటేషన్ వాల్యూను ఫ్యామిలీ పెన్షనర్స్ నుంచి కమ్యుటేషన్ వాల్యూని ఎప్పటికీ తీసుకోరనమాట. ఓన్లీ ఇది సర్వీస్ పెన్షన్స్ మాత్రమే తీసుకుంటారు. కానీ వాల్యూ మాత్రం మనకు అంత వస్తుంది. ఇక మీరు కేవలం ఇచ్చిన అమౌంట్ మాత్రమే రికవరీ చేసుకోగలరు. సో, వడ్డీ అని చెప్పకపోయినా సరే 15 ఏళ్ల వరకు మీకు తీసుకున్న వడ్డీతో సహా వసూలు చేస్తారు అనైతే చెప్పవచ్చు. దీన్ని సరిగ్గా లెక్కిస్తే సుమారుగా 8.5% వడ్డీ రేటుగా అయితే మనము భావించవచ్చు ప్రస్తుతం. అంటే మీరు 19.42 లక్షలు ఈ వడ్డీతో అంటే ఎంత 8.5% వడ్డీ రేటుతో 15 ఏళ్లకు లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుందో అంత మొత్తంలో మీ పెన్షన్‌లో నుంచి అయితే 15 సంవత్సరాల పాటు ప్రభుత్వం రికవరీ చేస్తుంది. అంటే మీ పెన్షన్‌లో తగ్గించి ఇస్తుందనమాట. సో, ఒక విధంగా ఇది లోన్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇది లాభమా? నష్టమా? అని ఆలోచించుకుంటే 100% లాభమే అండి. 8.5 వడ్డీ రేటు అనేది చాలా స్వల్పము. ఇలా అన్‌కండిషనల్‌గా బయట లోన్ తీసుకుంటే సో, మనకు నెలకు 24,000 రూపాయల వరకైతే పడే అవకాశం ఉంది. సో, 24,000-36,000 వరకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుందనమాట. కానీ మనము 20,000 మాత్రమే చెల్లిస్తాము. సో, కాబట్టి ఇది ఉపయోగకరము. అంతేకాదు ఈ మొత్తం సర్వీస్ నుంచి మాత్రం మినహాయిస్తారు. సో, సర్వీస్ పెన్షనర్ ఒకవేళ చనిపోతే ఫ్యామిలీ పెన్షనర్ నుండి కానీ వాళ్ళ వారసులు సో, వాళ్ళ తర్వాత ఎవరికైతే పెన్షన్ వస్తుందో వాళ్ళ దగ్గర నుంచయితే ఈ కమ్యుటేషన్ పెన్షనయితే రికవరీ చేయరనమాట. సో, వాళ్ళ దగ్గర నుంచయితే రికవరీ చేసేదానికి పాసిబిలిటీ ఉండదు. ఒక ఉదాహరణకు ఒక ఉద్యోగి గనక పెన్షన్ ప్రపోజల్ పంపేటప్పుడు కమ్యుటేషన్‌కు ఆప్షన్ ఇచ్చి రిటైర్ అయిన నెక్స్ట్ డేనే అంటే ఇది సైన్ పూర్తయిపోయిన తర్వాత, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే చనిపోయినా గూడా మొత్తం స్పౌస్‌కు లేదా వారసులకు ఇచ్చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక్క పైసా గూడా రికవరీ కాకుండానే ఆ కమ్యుటేషన్ అనేది వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో, అందువల్ల కమ్యుటేషన్ తీసుకోవడం అనేది 100% లాభమే అని చెప్పాలి. సరే దీన్ని ఇంకో విధంగా చూద్దాము. మీకు గనక 19.34 లక్షలు తీసుకున్నారంటే, నెలకు రూ. 20,000 కడుతున్నారంటే, 15 ఏళ్ళు వచ్చేసరికి మీరు కట్టే అమౌంట్ వచ్చేసి మీరు ఆహ్, 36,00,000 అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట. సో, ఒక లోన్‌లో మీరు 19.34 లక్షలు తీసుకున్నారంటే, నెలకు 20,000 చొప్పున 15 ఏళ్ళు కడితే మీరు చెల్లించిన మొత్తం 36,00,000 అవుతుంది. సో, ఇది చెల్లిస్తారు. ఇది చూడడానికి చాలా ఎక్కువగా అనిపించవచ్చు. కానీ మీరు ఆ మొత్తాన్ని బ్యాంక్‌లో ఎఫ్‌డి చేస్తే 15 ఏళ్ల తర్వాత అది రూ. 51,00,000 అయితే అవుతుంది. అదే గనుక 10% రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో గనక ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే
ఆ మొత్తము 85,00,000 అవుతుంది. సో, ఈ విధంగా కానీ మీరు చెల్లించేది కేవలం 36,00,000 మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రమోషన్ అయితే ఏం లేదండి. సో, మ్యూచువల్ ఫండ్స్ అనేది రిస్క్‌తో కూడుకుంటుంది. ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది. సో, ఇది మీ యొక్క సొంత నిర్ణయం పైన అయితే ఆధారపడి ఉంటుంది. సో, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్‌లయితే 100% మనకు నమ్మకంగా ఉంటాయి. సో, అదైతే ఇలా ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇదివరకు వీడియోలో అయితే చెప్పుకున్నామండి. సో కమ్యూటేషన్ వాల్యూని ఎలా లెక్కిస్తారు? సో, ఎంత బేసిక్ వారికి ఎంత కమ్యూటేషన్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది? సో, అన్ని దాల గురించి అయితే ఒక వీడియోలో చేశాను. ముందుటి వీడియోలో. సో, దయచేసి ఆ వీడియో లింక్‌నైతే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, దయచేసి ఆ వీడియోని గూడా చెక్ చేయండి. సో, ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, ఈ విధంగా మొత్తము అర్థమైందనైతే అనుకుంటున్నాను. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియోలో అంతే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.